విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్స్ ను సంప్రదించండి. కల్తీ నెయ్యి కారకులెవరు? కల్తీ నెయ్యి కారకులెవరు అనేది సుప్రీంకోర్టు సెప్టెంబర్ 30 నాడు తల అంటింది. ఒక రకంగా షాంపూలు ఒక 10 షాంపూలు పెట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఏపీ ప్రభుత్వాన్ని తల అంటినంత పనిచేసింది. కల్తీ నెయ్యికి కారకులెవరు అని అడిగింది సూటిగా. ఏ విధంగా కల్తీ జరిగింది లడ్డూలు అని చెప్తున్నారు, చెప్పండి, ఏమైనా ఉంటే డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చెప్పండి అంటే చెప్పే పరిస్థితి లేదు. చెప్పలేక ముప్పు తిప్పల పడ్డారు అక్కడున్న అపీర్ అయిన అడ్వకేట్లు. అటు టీటీడీ తరఫున ఇటు గవర్నమెంట్ తరఫున పాల్గొన్న సిద్ధార్థ లూత్రా కానీ ముఖిల్ రోహత్కి కానీ ఏ విధంగా కాన్స్టిట్యూషనల్ పోస్టులో ఉండి మీరు జరగంది జరిగినట్టు చెప్తారు, జరిగి ఉంటే ఏమున్నాయో మీ దగ్గర ఆధారాలు బయట పెట్టండి అని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మీరు మాట్లాడారు కాబట్టి అని అడిగితే చెప్పలేని పరిస్థితి. మరి అసలు కల్తీ జరిగిందా, కారకులెవరు తర్వాత ముస్టర్ జరిగిందా అనేది ప్రధాన కారణం. జరిగింది అని తెలిస్తే కదా నెక్స్ట్ స్టెప్ కారకులెవరు, దీనికి కారణాలు ఏంటి అనేది తెలుసుకునేది. ఏ విధంగా మీరు స్టేట్మెంట్ ఇచ్చారు చెప్పండి అంటే చెప్పలేని పరిస్థితి ఉంది. కాబట్టి అది జరగకుండా జరిగినట్టు, కలవకుండానే కలిసినట్టు కల్తీ ప్రచారం చేశారనేది ఒక అనుమానం అవుతుంది. దానిపైనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక స్టేట్మెంట్ సెప్టెంబర్ 18 నాడు ఇచ్చి, దాని తర్వాత సెప్టెంబర్ 20 నాడు టీటీడీ ఈవో కల్తీ జరగలేదు, దాన్ని వాడలేదు నెయ్యి అని చెప్పిన తర్వాత ఏం చేయాలని తెలియని పరిస్థితులు సెప్టెంబర్ 25 నాడు ఎఫ్ఐఆర్ చేయించిండు. సెప్టెంబర్ 26 సిట్ వేశారు. ఈ సిట్టు గిట్టు అంత సాప కింద మడిచేసి సుప్రీంకోర్టు నీ సిట్టు చెల్లదనాయన, ఎందుకంటే అసలు మీరు చేసిన స్టేట్మెంట్లో ఆధారాలు లేవు కాబట్టి మీది కాదు సిట్టు. సుప్రీంకోర్టు మన కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి సిబిఐ డైరెక్టరు సూపర్విజన్లో సిబిఐ నుంచి ఒక 2 ఆఫీసర్లు, మీ ఏపీ పోలీసు నుంచి ఒక 2 ఆఫీసర్లు, ఫుడ్ సేఫ్టీ వింగ్ నుంచి ఒక ఆఫీసర్ని పెట్టి 5గురితో మేం చేపిస్తాం. ఆ కథ ఏంది తెలిసింది, ఆ కారకులు ఎవరు వాళ్ళు చెప్తారు. కానీ దానికి కింద ఆంధ్రజ్యోతి కక్కుర్తితో కల్తీ ఎట్లా అంటే ఏదో వైష్ణవి దాని నుంచి ఇటు వచ్చిందట, ఇటు నుంచి అటు పోయిందట కాబట్టి కల్తీ అయిపోయా. ఇప్పుడు అసలు వార్తలో కల్తీ ఉందనేది ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఆంధ్రజ్యోతి ఈనాడు పొల్యూటెడ్ వార్తలు రాస్తుంది. కల్తీ జరిగిందో జరగలేదో అని తెలవని దాన్ని పదే పదే ప్రజల మెదళ్లలో కుచ్చి జరిగితే కారణం కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అయింది. ఎందుకంటే జూలై 12 నాడు జరిగింది. జూలై 6, జూలై 12 నాడు వచ్చిన 2 ట్యాంకర్లు 4 ట్యాంకర్లో కల్తీ జరిగింది, వెనక్కి పంపినాం అని టీటీడీ ఈవో గారు చెప్పిండు. గిరిగి ఉంటే దానికి మళ్ళీ బాధ్యత వహించాల్సింది కూడా వీళ్ళే ఉంటారు. ఈయన ఉద్దేశం ఏంది, జగన్మోహన్ రెడ్డి కాలంలో జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి కాలంలో జరగలే. ఒకటి గమ్మత్తు ఏంటంటే మే 15 రోజు వాళ్ళకి సప్లై ఆర్డర్ ఇచ్చారు. మే 15, 2024 మే 15 రోజు ఆపద్ధర్మ ప్రభుత్వం ఉంది, ఎలక్షన్ కమిషన్ హోల్డ్లో ఉంది, ఎన్నికల కోడ్ ఉంది. జూన్ 12 నుంచి స్టార్ట్ అయింది నెయ్యి సరఫరా వాళ్ళది. జూన్ 12 ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చంద్రబాబు నాయుడు గారు చేసిండు. అదే రోజు నుంచి ట్యాంకర్లు వచ్చినాయి. జూన్ 12, జూన్ 20, జూన్ 25, జూలై 4 ఈ ట్యాంకర్లు సంబంధించి ఇంతవరకు ఏందనేది అతిగతి లేదు. దానికి సంబంధించిన రిపోర్టు జూలై 12 నాడు వచ్చింది. ఆ రిపోర్ట్ని ఆయన ఎప్పుడో సెప్టెంబర్ 18 రోజు 100 రోజుల పరిపాలన సందర్భంగా చెప్పిండు బయటికి. 100 రోజుల పరిపాలన సందర్భంగా చెప్పాల్సిందేంది, 100 రోజుల్లో ప్రజలకు ఏమైనా పని చేసి ఉంటే, ప్రభుత్వం ఏమైనా మంచి పనులు చేసి ఉంటే, ప్రజలకు మేలు జరిగి ఉంటే, రాష్ట్రానికి మేలు జరిగి ఉంటే అవి చెప్పాలా. ఒక మత శిక్షను పెట్టిండు, మత విశ్వాసాలపైన విషం కక్కిండు అనే దానికి సుప్రీంకోర్టు చెప్పింది. ఎట్లా విషం కక్కుతారు మీరు ఏ ఆధారాలు లేకుండా అని చెప్తే అయితే మంచి వార్త చెప్పాలి. 100 రోజుల పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక లేని అపవాదుని, లేని అపకీర్తిని, లేని కల్తీని, లేని అపచారాన్ని నువ్వు 100 రోజుల సందర్భంగా చెప్పారు అంటేనే దాని అర్థం సుప్రీంకోర్టు అడిగితే చెప్పలేని పరిస్థితులు ఉందంటే కారకులు ఎవరు అనేది ఇప్పుడు మీ సిట్ తేల్చదు, సిబిఐ డైరెక్టరు సూపర్విజన్లో చేసే సిట్ తెలిసిందని చెప్పారు. కానీ కల్తీ ఏంది, కక్కుర్తితో కల్తీ అట. ఏంటి అంటే ఈ ఏడాది జూలైలో నెయ్యి శాంపిల్ని ఎన్డీడీబీ ప్రయోగశాలకు పంపినప్పుడు కల్తీ గుట్టు రట్టయింది. అంతకుముందు ఎప్పుడు నెయ్యిని పరీక్షించలేదు కాబట్టి అదంతా స్వచ్ఛమైనదని భావించడానికి వీల్లేదు. ఎందుకంటే ఇప్పుడు అంతకుముందు శ్రీ వైష్ణవి
ఏఆర్ డైరీలు నుంచి నెయ్యి సరఫరా జరిగిన పద్ధతి ఒక్కటే. వైష్ణవి డైరీ, ఏఆర్ డైరీ ఎప్పటి నుంచో టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తున్నాయి. బోలేబాబా డైరీ నుంచి కొన్న నెయ్యినే ఇవి తమ పేర్లుతో కొండకు పంపించారు. మార్కెట్ ధరతో సంబంధం లేకుండా, ఇంకా చెప్పాలంటే బయట ధర పెరిగే కొద్దీ ఇవి ధర తగ్గిస్తూ వచ్చాయి. కల్తీ చేయకుంటే ఇది ఎలా సాధ్యం? ఆంధ్రప్రదేశ్ సింపుల్గా చెప్పేసింది. మరి సిట్ ఎందుకేగా? బయట జరిగే ధర కంటే తక్కువ ధరకి ఇచ్చారు కాబట్టి కల్తీ జరిగింది అంటుండు. ఇక అయిపోయి సింపుల్గా మీరే డిసైడ్ చేద్దరు. ఇగో ఈ డిసైడే చంద్రబాబు నాయుడు గారు చేస్తే సుప్రీంకోర్టు తలంటింది. అంటే ఏఆర్ డైరీ నుంచి, లేదంటే వైష్ణవి డైరీ నుంచి ఏఆర్ డైరీకి, ఏఆర్ డైరీ నుంచి తిరుమలకు వస్తే కల్తీ జరిగినట్ట. ఇది ఆ పద్ధతి. అందుకే సిబిఐ రేపు ఇన్వెస్టిగేషన్ చేద్దాం కల్తీ ఎట్ట జరిగింది అనే దానిపైన. అప్పుడు తెలుస్తుంది కక్కుర్తి కల్తీ ఏది, కక్కుర్తి వార్తలు ఏది, కక్కుర్తి అపచారం వార్తలను ప్రచారం చేసే వ్యవహారం ఏందనేది. ఈ వార్తలు కక్కుర్తిగా ఉన్నాయి. ఆడ ఏమీ కల్తీ జరిగిందో లేదు కానీ మీ కక్కుర్తితో వార్తలు రాసి హిందూ మనోభావాలపైన దెబ్బ కొడుతున్నారు అనేది స్పష్టంగా ఇవ్వాలి హిందువులు మాట్లాడుకుంటున్నారు.